నమస్తే వరదప్పన్. ఏంటే మళ్ళీ వచ్చావు? ఒక్కసారి పని అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ విసిగించావు అనుకో. అది కాదండి. ఏంటే కాదు? కిడ్నాప్ వ్యవహారం ఒప్పుకున్న తర్వాత ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో మాకు తెలుసుగా. ఏంటి కంగారు? కంగారేనండి. ఎక్కువ కాలం మా వాళ్ళు జైల్లో ఉంటే పోలీసు వాళ్ళు పెట్టే చిత్రహింసలతో రహస్యాలని బయట పెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళని విడిపించే ప్రయోజనం లేదు. అందుకే నేను అడిగిన మనిషిని కిడ్నాప్ చేసి అప్పగించారంటే వాడిని అడ్డం పెట్టుకుని మా వాళ్ళందరినీ విడిపించుకుంటాను. మీకు ఇవ్వాల్సిన మిగతా డబ్బు కూడా తెచ్చాను. వారం రోజుల్లో నీ పని వద్ది, వెళ్ళు. అలాగే. అయ్యా, అక్కడికి వెళ్ళి అంగుళంగుళం చూసుకురండి. కొండి. శివశంకర్, ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది? అప్పుడే అమ్మ కడుపులోంచి బయటకొచ్చి ప్రపంచాన్ని చూస్తున్న పసివాడి మనసంతా ప్రశాంతంగా ఉంది స్వామి. నీకు ఆ ప్రశాంతత ఎల్లప్పుడూ ఉండాలి. డోంట్ టేక్ ది పిక్చర్స్. ప్రేయర్ జరుగుతుంది. సారీ సార్. Chest 24. అమ్మో, మళ్ళీ పంచర్ చేసావా? నువ్వు పనిచేస్తున్న స్పాట్ ఎక్కదా? ఎక్కడేనండి. నువ్వు చూస్తున్న చూపు ఎక్కదా? నా పెళ్ళానేగా. మరి అదే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే చూడాలి, లేకపోతే ఇలాగే పంచర్ అవుద్ది. చెత్త నా కొంచెం ఎక్కడెక్కడ చూస్తావు. అదృష్టవంతుడు లింగమూర్తి. దేనికి పంచర్ పడ్డందుక? కాదు, నీకంటే మీ ఆవిడ బిజినెస్ బాగుంది. ఆంధ్రా నుంచి వచ్చి కర్ణాటక ఊపేస్తుంది. ఏంది ఊపేది? ఇక్కడ నాకు ఊగుతోంది. దాని సంపాదన సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు. అదిగో అసలు గిరాకీ వచ్చేసింది. పుష్పావతి, పుష్పావతి, పుష్ప జరుగుబే. నువ్వు రారా. హాయ్ పుష్ప. హాయ్. ఏంటి గోపి, కొత్త షర్ట్ పీస్ తెచ్చావా? తెచ్చాదు. నువ్వు టైలరింగ్ షాప్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి అడ్డమైన విధవకి బట్టల మీద మోజు పెరిగిపోయింది.
కొలతల కోసం క్యూలో నిలబడతారు తప్ప కుట్టించుకోమంటే పట్టించుకోరు నీ అమ్మ కలిపోదు మాదా. ఆయన మాటలు ఏం పట్టించుకో. నేను మీ ఆయన ఎందుకు పట్టించుకుంటా, నిన్నే పట్టించుకుంటా. నాకు ఫుల్ కావాలి. అలాగే. ఏంది మన షాప్ బాగా పనిచేస్తుందా? మంది కాదు నాది, ఇట్స్ మై ఓన్. లెంత్ తీసుకో. అద్దెకి సైకిళ్ళేనా ఇంకేమైనా ఇస్తావా? ఏయ్ ఏంది నువ్వు మాట్లాడేది డబుల్ మీనింగా? కాదు, సైకిల్ కిరాయి గంటకెంత అంటున్నాడు. నిన్న నంగా సైకిల్ పట్టుకెళ్ళి ఇప్పుడు పట్టుకొచ్చేది నీకెందుకంటే ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకోండి, మీ అద్దె మీద తీసుకోండి, గంటకంతా చెప్పండి. ఓ ఆ. పొడుచుకొచ్చింది ఏంటి? ఆ గంటకు 2 రూపాయలు, 16 గంటలైంది, మొత్తం 32 రూపాయలు కట్టెళ్ళు. ఇప్పుడు సైకిల్ తీసుకో, రేపు అద్దె తీసుకో. అరే అద్దె సైకిల్ 2 కలిపిస్తేనే తీసుకుంటాదా? ఏంటయ్యా కోదండం, పొద్దున్నే ఏంటి డబ్బులు ఇచ్చేచ్చుగా. మంచి మాట చెప్పారు గురుగారు. ఓ గోల్డ్ ప్లస్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. దీనికి ఏం తక్కువ లేదు. ఇదిగా ఎంత అండి ఇది? 30. ఓ పంజారా లింగమూర్తి నువ్వు ఏందది? నీకు నేను 32 రూపాయలు ఇవ్వాలి కదా. అవును. ఈ 30 రూపాయలు కూడా ఇచ్చే. అదేంది 32 కలిపి 62 తర్వాత ఇస్తాను. ఈ లిత్తికేసినంది? పలానోడు అక్కడ 20 వేయాలి, ఇక్కడ 10 వేయాలి, ఇక్కడ 30 వేయాలి, ఇక్కడ 40 వేయాలని బదులు ఆ. ఒకే దగ్గర 400 అనుకో రాయల్టీ ఉంటుంది. ఆమె కరెక్ట్ బ్రదర్. నీలాంటి ఒక్కడుంటే చాలు వీధికి. వస్తాను బ్రదర్. పెద్దవా పంచాయతీలు చూస్తున్నావు చంపేస్తా. ఇక కొలను నా అందం చూస్తే నాకే ముద్దు పెట్టాలనిపిస్తుంది. కాస్త చూడవయ్యా బాబు. నువ్వెన్ని వంకర వేషాలు వేసినా మా శివశంకర్జీ నీ వంక కన్నెత్తైనా చూడ్డు. కన్నెత్తి చూడంటే కాలేజ్ ఎత్తనా ఉంటుందిలే. శివ, నన్ను డ్రెస్ లో చూస్తే ఫ్లాట్. మార్చుకోవాల్సింది నీ రూట్. విశాల్, స్కూల్ టైం అయింది, వెళ్దామా? ఎస్ టీచర్, ఐ యామ్ రెడీ. నీ కోసం అద్దె సైకిల్ మెయింటైన్ చేస్తుంటే అడ్డమైన స్కూటీ మీద వెళ్తానంటే కోదంట మాటలు తినగారాని. ఈ డొక్కు సైకిల్ మీద నువ్వే తిరుగు. అర్థమైందిరా. మీ నాన్నని ప్రేమలోకి దించడానికి నిన్ను స్కూటీ మీద దించుతుందన్నమాట. ఏంటి వాగుతున్నావు? ఏం లేదమ్మా, నువ్వు చాలా మంచిదానివి. స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడమే కాకుండా స్కూల్ దాకా దిగబెడతావు కూడా అని ఆనందపడుతున్నాను అంతే. వెళ్ళరా అమ్మా. శివశంకర్జీ వెళ్దామా? అయ్యో పాపం, మేకపిల్ల ముళ్ళకంచెలు ఎరుకున్నట్టుంది. దీని అక్కడ ఆరి. అలాగే. అమ్మా గంగారాం తల్లి, నా కోరికలన్నీ నెరవేర్చు తల్లి. మాతా గంగారాం తల్లి ఆయన మహా. అబ్బా అబ్బా, ఏమైంది? ముళ్ళు ఇరిగింది స్వామి. ముళ్ళు విరిగితే నువ్వు అరుస్తావే? ఇరిగింది నా కాల్లో స్వామి, నీ కాల్లో కాదుగా. ఓం గంగారమ్మ తల్లి, నన్ను కాపాడు తల్లి, కరుణించి తల్లి, నీ భక్తుని తల్లి, నేను అనాథుని తల్లి, దండాలమ్మ నా తల్లి. కోరికలు తల్లి. ఓం గంగారమ్మ తల్లి, నువ్వే మాకు దిక్కు తల్లి, మా కోరికలు నెరవేర్చు తల్లి, నువ్వే మమ్మల్ని కాపాడాలి ఇదేంటి తల్లి. స్వామిజీ, మీరు ఇచ్చిన కండువా మైలురాయి మీద ఆరేస్తే ఈ పిచ్చి జనం ఏంటి? కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి అగరవత్తులకి ఇచ్చేస్తున్నారు. మీ కండవాకి అంత మహత్యం ఉందా? చాలా సత్యంగా తల్లి అండి. ఈ తల్లికి మొక్కుంటే 1 కోటి రూపాయలు లాటరీ తగిలిందంట. అవ్వ, నేను అమ్మోరు ఆడేసింది. అమ్మా నీకేం కావాలో చెప్పు తల్లే. అలాగా తల్లే. ఇంకా నయం, వాతలు పెట్టండి, చెవులు కొరకండి అంటలేదు. కోదండం, స్వామీజీ, వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఈ మయూరాయికి గుడి కట్టి హుండీ పెట్టి దోపిడీ మొదలెట్టేలా ఉన్నారు. ఇదిగో అమ్మోరు మేకపోతులు బలి మన తల ఊపింది. ఒరేయ్ ఆ కత్తెలగవరా. అమ్మా గంగారమ్మ తల్లి. ఏ బాబు బాబు ఆగవయ్యా, ఏం నువ్వు చేస్తున్న పని? తల్లి బలి అడిగింది ఇస్తున్నా. తల్లి నిన్ను బలెడిగిందా? ఆ మాత్రం తెల్లదేటండి, మేకపోతే తల అడిగింది కదా. తలాడించిందా? ఆ. కోదండం, ఆ నీళ్ళ బాటిల్ లేవు. ఇగో తీసుకోండి. ఇలారా. ఈడు కూడా తలాడుతున్నాడు. అమ్మోరిని అడిగింది, ఈడు కూడా వేసేయండి. అయ్యి బాబాయ్ నన్ను బలి ఉంటుంది. నేను ఆ తల్లి భక్తుండే. తల్లే ఆ. ఏమయ్యా, ఆ మేకపోతుకి నోరుంటే అది కూడా అలాగే చెప్పేది. ఎవరయ్యా నీకు ఇది అమ్మవారి విగ్రహం చెప్పింది? కాదా రేయ్, మా శివశంకర్ స్వామి కండవారా ఇది. మైల్రా. చూడండి, 100 కిలోమీటర్లు వెళితే మైసూరు వస్తుంది.
ఇంకో 100 ఏళ్ళు గడిచినా మీ జ్ఞానోదయం రాదు. మిమ్మల్ని ఆ బుద్ధుడే కాపాడాలి. పూజలు చేసిన దూరం చాలు కానీ ఇంటికి వెళ్ళి కళ్ళు దగ్గర పడుకుని ఆగి వెళ్ళండి. అయ్య బాబు, ఇదిగోండి స్వామి, జరిగిందిరా రండి. బాబు, గంగారమ్మ పదండి, పదండి, వెళదాం. అందరూ బస్ ఎక్కండి. ఏయ్, విశాల్ ఆగు. ఏమిటి నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు? టీచర్ నేర్చుకోమంది డాడీ. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా నేర్పుతాను. మీరు కూడా నేర్చుకుంటారా? కోదండం, బాబుని జాగ్రత్తగా చూసుకోమంటే అడ్రస్ లేని వాళ్ళకి అప్పచెప్తావా? హలో సార్, మీ అడ్రసే మా అడ్రస్ అని మర్చిపోతే ఎలా? వస్తారా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. బాబుని ఇంటికి తీసుకెళ్ళు. నువ్వు దిగు. నువ్వు రారా. వద్దు, నేనే తీసుకెళ్తాను. ఆగు, నీతో మాట్లాడాలి. ప్రియా, అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఇలా బ్రతుకుతున్నాను. పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకుని బతుకుతున్నావు. నీకు ఇష్టం ఉంటే ఈ మతంలో చేరు, లేదా పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. అంతేకాని మాటి మాటికి నన్ను ఇలా వేధించుకో. నేను ఎలా లైన్లో పెట్టాలో నాకు తెలుసు స్వామీజీ. టీరా అలాగే. ఓ స్ట్రాంగ్ టీ. ఏంటి గోపి? వెనక్కి కొంచెం కాలింది, కుట్టవా? వెనక్ కాళ్ళలో ఏంటి గోపి? చూసుకోకుండా నిప్పుల మీద కూర్చున్నాడు పుష్ప. సరే, ప్యాంట్ వైపు కుడతాను. విప్పకుండా కుట్టు పుష్ప. ఇప్పితే నీ బాబు కూడా సమ్మెన పోద్దా? బండారం బయట పడుతురా. బండారం అంటే లోపల కవచం వేసుకోలేదురా. కౌచం అంటే అంటారు వేరు. ఛీ. అటు తిరుగు గోపి, కుడతాను. అంతే. ఏ పుష్ప, చూసి 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 కుచ్చుకుంటది. అంతే, లెఫ్ట్. చక్కలు పెడుతుంది. అబ్బా, అయిపోయింది గోపి. ఏం చేస్తున్నావే? వర్క్ చేస్తున్నానండి. ఏం మట్టు? ప్యాంట్ వెనక కాలిందంటే కుట్టి పెడుతున్నా. ప్యాంట్ ఇప్పివచ్చు కదా, కుట్టి పెడుతుంది. అయ్యో, కవచం లేదటండి. కవచమా? అదేంది? అదే అండర్వేర్. అంతే, ఈ మ్యాటర్స్ కూడా డిస్కస్ చేస్తున్నావా? ఎవరికి ఏముందో ఏం లేదో అని. నువ్వు లోపలికి పో. ఓ లోపలికి. నువ్వేం చేస్తున్నావురా? పేపర్ చదువుతున్నా. పేపర్ చదువుతున్నావా? ఈ అబ్బా పెద్దాదు నేరుగా నా కొంపక రావడం, కొంపక రావడం. అబ్బా పో. ఇదేం క్యారేజో తెలుసా? స్టీల్ క్యారేజీ కాదు, నా మ్యారేజ్ క్యారేజ్. అంటే చూడు, నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయ వల్ల మా ప్రేమ పండుతుంది, నీ జేబు నిండుతుంది. రివర్స్ అయితే మా బాసు మండుతుంది. కోదండం, అమ్మ వచ్చాడు. ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను, తొందరగా వండి పెట్టు. ఏంటి? పాలకూర, తోటకూర, మెంతికూర, దురదగుండా కూర తీసుకురాపోయారా? వండి పెట్టామండి. స్వామీజీ, స్వామీజీ, ఈ పూటకి నాన్ వెజిటేరియన్ తినండి స్వామీజీ. నాన్ వెజిటేరియనా? ఎవరు తెచ్చారు? నేనే. నిన్న ఈ గడప తొక్కదన్నానా? గడప ఎవరు తొక్కొచ్చారు? నేను దూకొచ్చాను. చాలా మంచి పని చేశావు. అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి, ఈ డ్రెస్ ఏమిటి? డ్రెస్సుల మాట అలా ఉంచు స్వామీజీ. ఇందులో చికెన్, మటన్, ఫిష్ మసాలా దట్టించి పెట్టింది. వాసన చూస్తే క్యారెట్ తినాలనిపిస్తుంది. నువ్వాగు, క్యారేజ్ తీసుకుని బయటకెళ్ళు. ఛ! బఠానీలు తినే స్వాములకి బిర్యానీ ఎలా నచ్చుతుంది? అయినా రాజకుమారు లాంటి కుర్రాళ్ళు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు. నేను ఒంటరి దాన్నే, తోడుగా ఉంటారనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి. ఆగు, ఆగు, క్యారేజ్ తీసుకో. వెళ్ళు. ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు, మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు. చికెన్, మటన్ వదిలేసి మేవు మేవని మేకలాగా ఆకుకూరలు తిని ఎన్నాళ్ళు బతుకుతాను. ఈ నరకం నేను భరించలేను. రే, తాడెక్కడ తీసుకెళ్తున్నావురా? మీకు ఉయ్యాలేసి ఊపటానికి కాదు బాబు, నేను ఉరేసుకొని తాగటానికి. ఇదో స్వామి, నేను తెచ్చాక మళ్ళీ చెప్పి చావలేదంటావు. గ్యాస్ అయిపోయింది చూసుకో. ఏంటి స్వామి రాస్తున్నావు? ఆత్మ కదా? లేదురా, లెక్కలేస్తున్నాను. నా ప్రాణం కంటే నీకు లెక్కలే ముఖ్యమా? ఇది కూడా నీ లెక్కే. నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను. నువ్వు ఉరేసుకుంటావు, నేను పోలీసులకు ఫోన్ చేయాలి. ఫోనుకు రూపాయి పావులా నాకు నష్టం. నీ శవం కోసం పోలీసులు వస్తారు. వాళ్ళ జీబు డీజిల్ ఖర్చు, వాళ్ళ జీతాల ఖర్చు, నీకు పోస్ట్ మార్టం ఖర్చు, మొత్తం 50,000 రూపాయలు నష్టం. నీ శవాన్ని పూర్తి చేస్తారు. సడన్ గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు, హత్య అని ఓ పిటిషన్ పెడతాడు. కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలంటే 50,000 ఆవును. నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్. అదెలా స్వామి? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి 50,000, కిడ్నీలకు 1,00,000, మొత్తం 1,50,000 వస్తుంది. నేను స్నానం చేసి వస్తాను. టెన్షన్ పడకుండా, తాడు తేకుండా ఊరేసుకొని చావు. ఇంత డీటెయిల్డ్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి? చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను? VCD చూపించావు కదా. నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండతో శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకుకూరలు వండి పెట్టి చేస్తా.